జగన్ ప్రభుత్వం అప్పు కోసం ఎక్కని గడపలేదు, తొక్కని గడపలేదు. అప్పులు పుట్టే అన్ని మార్గాలు మూసుకుపోతుండటంతో ఏపీలో విలువైన భూములను తాకట్టు పెట్టడం ప్రారంభించింది. ఉద్యోగులకు నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న జగన్ అప్పులప్పారావు అవతారం ఎత్తి మరీ దొరికిన చోటల్లా అప్పులు చేస్తా ఉన్నాడు. తాజాగా కాకినాడ పోర్టు భూములు జగన్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు పెట్టేసింది. పోర్టుల అభివృద్ధికి రుణం తీసుకుంటున్నామంటూ కుంటి సాకు చెబుతూ ఏకంగా 1500 కోట్ల రుణం ఏపీ మారిటైమ్ బోర్డు సాయంతో తెచ్చినట్లు దొంగలెక్కలు రాసేసింది. కాకినాడలో ఉన్న సుమారు 338 ఎకరాల ప్రభుత్వ భూములను ఎస్బీఐ క్యాప్స్లో తాకట్టు పెట్టి 1500 కోట్లు తీసేసుకుంది. ఏపీ మారిటైమ్ బోర్డు దీనికి సంబంధించి డిసెంబర్ 4న తనఖా రిజిస్ట్రేషన్ చేసింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎస్బీఐ ఓవర్సీస్ బ్రాంచ్లో ఈ రుణం పొందినట్లు తెలుస్తోంది. తాకట్టు కోసమే ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిందట జగన్ ప్రభుత్వం. జగన్ అప్పుల దెబ్బకి కొండలు గుట్టలు ప్రభుత్వ భూములు అన్నీ హాంఫట్ అయిపోతున్నాయి. అప్పు చేసి పప్పుకూడు తినడానికి బాగా అలవాటు పడ్డ వైసీపీ ప్రభుత్వం అప్పు పుట్టే మరిన్ని మార్గాల కోసం అన్వేషణ మొదలు పెట్టేసిందట. ఇందుకోసం ఓ టీం ప్రత్యేకంగా పనిచేస్తోందట. ఎక్కడేం అప్పు పుడుతుంది, ఏవేవి తాకట్టు పెట్టొచ్చు అని క్షుణ్ణంగా డీటెయిల్స్ అందించడమే ఈ టీం చేసే పని. జగన్ సొంత ఆస్తులని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభుత్వ ఆస్తులు ఇలా తాకట్టు పెట్టేయడం ఏంటంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఒక్క ఛాన్స్ అంటేనే అన్ని తాకట్టు పెట్టేస్తున్నావు, పొరపాటున ఇంకో ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్నే అమ్మేసి మరో శ్రీలంక చేయడం ఖాయమంటూ సోషల్ మీడియాలో జనం ఫైర్ అవుతున్నారు. కర్మఫలం అంటే ఇదేనేమో. గుడ్ గోయింగ్ జగన్ సారు.